సుందరి మీరా? మా సుబ్బులమా వచ్చాడనుకున్నాను. అదే నాకు నచ్చింది. నేను ఎప్పుడు తలుపు కొట్టినా మా సుబ్బులు మావనుకున్నానంటే నాకు నీరసం వచ్చేస్తుంది. నా కోసం ఎదురు చూడకూడదా? ఓహో తలుపా, సుందరి సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెతికిన లేదు కదా. ఆహా సుందరి, అదేంటి అలా బిగిసిపోయావు? మరి ఎంత డల్లగొట్టేసావేంటి? ఏమో బాబు, మా సుబ్బులమా వస్తాడేమోనని భయంగా ఉంది. ఎందుకే భయం? నేను ఆ పాటి బందోబస్తు చేసుకోకుండా ఇంటికి వస్తానా? ఆ సుబ్బులు గారిని మా ఇంటి దగ్గరే శుభ్రంగా భోంచేసి గుర్రెట్టి నిద్రరా అని చెప్పాను. ఈ పాటికి ఆడు గుర్రెడతా ఉంటాడు. అమ్మగారు అందంగా ఉంటారు కదా, మీరెందుకు బాబు నా వెంట పడతారు? ఏం క్వశ్చన్ వేసేవే? ఓసి పిచ్చి మొగమా, నాలాగా బయట తిరిగే శృంగార పురుషుల భార్యలు అనాకారులేనా? కాదు, దానికి ఒక పెద్ద థీరీ ఉంది. కానీ అదంతా చెప్తా కూర్చుంటే తెల్లారిపోద్ది. రా బాబు గారు, మీరేం అనుకోపోతే మాట అడుగుతాను. ఏంట్రా అది? రాత్రిపూట రోజు మీరు ఎక్కడికి వెళ్తారు బాబు? ఏడ్చేవలే, ఆ గొడవలన్నీ నీకెందుకో, కాళ్ళు పట్టు. అది కాదు బాబు, ఇక నుంచి రోజు చీకటి పడిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను. అదో సణుగుడు నువ్వును. సను ఎత్తున్నాను కదా అని ఎత్తుకెక్కిపోతున్నావు. రాత్రులు నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకురా? రాత్రి బాబు, రాత్రులు మీరు ఏ గుడిసెలో దూరుతున్నారు అని అమ్మగారికి చచ్చేటంత అనుమానం. అందుకని ఆ ఏడుపేదో ముందే ఏడితే ఈ తన్నులు తెప్పే కదా. మీకు నెల్లూరు నుంచి ఫోన్ వచ్చింది గారు. హలో, నేనే మాట్లాడుతున్నాను. రంగారావు గారా, నమస్తే. పాతికి పంపుతారా? క్యాషే పంపండి, చెక్కొద్దు. ఆశ్రమం మీకెందుకు, నమ్మకమైన మనిషి నేనే పంపుతాను. ఇవాళ మెయిల్కే పంపుతాను, ఇచ్చి పంపండి. ఉంటాను. రే సుబ్బులు, ఈ రాత్రి మెయిల్కి నువ్వు నెల్లూరు వెళ్ళు. రంగారావు గారు తెలుసు కదా, ఆయన ఓ పాతికి వేలిస్తారు. పట్టుకుని కంగారేం లేదు. రేపు రాత్రి మెయిల్కి బయలుదేరి ఎల్లుండి పొద్దుట. అలాగే బాబు, వెళ్ళొస్తానమ్మగారు. ఎక్కడికి రా వెళ్తానంటున్నా? ఇంటికి వెళ్ళి అన్నం తిని వెళ్తానండి. తినేదేదో ఇక్కడే తిను, ఇంటికి వెళ్ళకు. మా ఆడవాళ్ళతో మాట చెప్పి నాకు ఎదురు సమాధానాలు చెప్పావుంటే మక్కలు ఎరగొట్టేస్తాను. ఏమి ఆడవాళ్ళు ఎక్కడికైనా ఎగిరిపోతారా? నువ్వు ఊరికి వెళ్ళినట్టు నేను తర్వాత కవర్ చేస్తానులే. ఇదిగో ఇక్కడే భోంచేసి ఇటు నుంచి ఇటే స్టేషన్కి వెళ్ళిపో. టైం కూడా లేదు. అన్నం పెట్టు. మీరా? మా మావ వచ్చేస్తాడు బాబు. రాడే, దానికంతా ఏర్పాటు చేసే వచ్చాను. లేదు బాబు, ఇవాళ ఎంత పొద్దుపోయినా సరే వచ్చేస్తా అని చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? పొద్దున. అది పొద్దుటి మాట కదా. నేను ఇప్పటి మాట చెబుతాను విను. ఈ రాత్రి మెయిలుకి వాడిని నెల్లూరు పంపించి నేను ఇటు వస్తున్నాను. వాడు మళ్ళీ తిరిగి వచ్చేది ఎల్లుండి పొద్దున్న. రా. టైం ఏంటండి బాబు? 12 అయింది. అరే, మెయిల్ 11 గంటలకు వస్తుందన్నారు. ఏమైనట్టు? అదే తెలియట్లేదు బాబు. యువర్ అటెన్షన్ ప్లీజ్. పక్క స్టేషన్ అవతల గూడ్స్ బండి పట్టాలు తప్పి పడిపోయిన కారణంగా మెయిల్ ఏ టైంకి వస్తుందో చెప్పలేదు. యువర్ అటెన్షన్ ప్లీజ్. పక్క స్టేషన్ అవతల గూడ్స్ బండి పట్టాలు తప్పి అయితే ఈ రోజు మెయిల్ అనేటగా? మెయిల్ ఏ టైంకి వస్తుందో అంతే మరి. వెళ్ళిపోవడం మంచిది. పట్టాలు తప్పి ఆహా, నా ఇద్దరు పాలు పోసావయ్యా. హాయిగా ఇంటికి తొంగుంటా. ఇక మీదట మీరు మా ఇంటికి రాకండి. అదే మాటే, నీ మీద నాకు ఇంకా మోస్తేరలేదు. అది కాదు బాబు, మా మామకు తెలిసిందంటే కొంపలు అంటూ పోతాయి. నీ మొఖం ఎలా తెలుస్తే? ఏం చేస్తున్నావే? తలపి. నెల్లూరు వెళ్ళిన వాడు ఎలా వచ్చాడు? నాకు తెలియడం లేదు. తొందర తీవే. ఏం చేస్తున్నావే? అయ్యగారు ఊరిపోమన్నారే. స్టేషన్కి వెళ్ళాను, మనసంతా నీ మీదనే. ఏంటి, ఏమైంది అలా ఉన్నావు? ఒంట్లో ఒంట్లో అయ్యగారి బూట్లాగున్నాయా?
నిన్ను చంపేస్తాను నా అయ్యా. చూడు రోడ్డు మీద ఎవరో కొట్టుకుంటున్నారు. వాడి చేతిలో కట్టిందిరా చూడు. మారిపోయాడు. పద హాస్పిటల్ ఎందుకు తీసుకెళ్తాం? అతను ఇందాకే చచ్చిపోయాడు. అయ్యో పాపం. మర్చిపోయిందా? ఇది మర్డర్ కేసు, మనకెందుకు రాపోదాం. కనీసం పోలీసులు రిపోర్ట్ చెప్పదారా? అబ్బా నీతో చస్తున్నాను రా నేను. దారిని పోయే ప్రతి దరిద్రాన్ని నెత్తిగా వేసుకుంటాంటావేంటి? అదేమిట్రా కళ్ళ ముందు ఇంత ఘోరం జరిగితే పోలీసు రిపోర్ట్ చేయకరా? మనం రిపోర్ట్ ఇస్తే ఈ మర్డర్ మనమే చేసామని ముందు మన అనుమానిస్తే మనల్ని ఎందుకు అనుమానిస్తారా? నువ్వే ఈ మర్డర్ చేసి నీ మీద అనుమానం రాకుండా ఉండడానికి ముందుగా రిపోర్ట్ ఇచ్చావని వాళ్ళు అనుకోవచ్చుగా. అది కదరా. అబ్బా నీకు దండం పెడతాను రారా బాబు. ఇట్స్ అవర్ డ్యూటీ. డ్యూటీ లేదు, గోంగూర లేదు, ముందు పదరా. అది కదరా. ఏమిటో నువ్వు మరి రండి పడతాను రండి. రామా రామా, నేను చూడలేను ఈ ఘోరాతి ఘోరం, నేను చూడలేను. ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్, ఏమిటి? వీడు నా బిడ్డలాంటి వాడు, పరమ సాధువు, చీమకు కూడా ఎన్నడూ అపకారం చేసేరగడు. మరి అలాంటి వాడిని ఏ దుర్మార్గుడు పట్టన పెట్టుకున్నాడు. అదేనండి విచిత్రంగా ఉంది. ఇన్స్పెక్టర్ గారు, ఈ కేసులో మీరు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని హంతకుణ్ణి పట్టుకుని ఉరికంబం ఎక్కిస్తే తప్ప మా సుప్పులిగాడు ఆత్మ శాంతించదు. అలాగే ఇన్వెస్టిగేట్ చేసి హంతకుణ్ణి తప్పకుండా పట్టుకుంటాం. ఇన్స్పెక్టర్ గారు, నాకు నీరసం వస్తోంది, వస్తాను. నీరసం వచ్చిందిరా. హలో బాలు, మనం చూసిన మటన్ న్యూస్ పేపర్ వచ్చిందిరా. ఆ చచ్చిన వాడు ఎవరో పానకాలరావు గారు నవ్వు సుప్పులేట. అలాగా మనం చూసింది పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇద్దాం. చెబితే ఏమిట్రా, వాళ్ళకి ఏమైనా క్లూస్ దొరుకుతాయి, అంతకుండా తప్పకుండా పట్టుకుంటారు. మీ పనులేవో మీరు చూసుకోక ఈ కూనీలు గొడవలు మీకు ఎందుకయ్యా? అదేమిటి పిన్ని, కళ్ళ ముందంత ఘోరం జరిగితే మనకెందుకని చూస్తూ ఊరుకోమంటావా? సరేరా, పోలీసులకు రిపోర్ట్ ఇచ్చామే అనుకో, మన కొరిగేదేంటి? రుజువులకి సాక్ష్యాలకి కోర్టుల చుట్టూ తిరగడం తప్ప. నీతో చస్తున్నావరా? ప్రజానికి ఏదో అర్థం చెప్తావు. అప్ప బయలుదేరాడండి గొప్ప దేశోద్ధారకుడు.